హలో ఫ్రెండ్స్, అధికారం మీద మనిషికి ఉండే వ్యామోహం ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అలాంటిది ప్రపంచాన్నే జయించాలనుకునే మనిషి ఏం చేయటానికైనా సిద్ధపడతాడు. ప్రపంచ చరిత్రలో తమ రాజ్యాల సరిహద్దులను చెరిపేసి సరిహద్దులే లేని ప్రపంచాన్ని జయించిన ముగ్గురు విజేతలు అలెగ్జాండర్, జంగిస్ ఖాన్, నెపోలియన్ బోనపేట్. ఈ ముగ్గురి ఆశయం ఒకటే అయి ఉండొచ్చు, కానీ వారి ముగింపు మాత్రం చాలా భిన్నమైనది. వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ప్రపంచాన్ని జయించిన ముగ్గురు చక్రవర్తుల గురించి, ముఖ్యంగా వాళ్ళు ఎలా చనిపోయారో, వాళ్ళు చనిపోయాక వాళ్ళ రాజ్యాలు ఏమయ్యాయో అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలెగ్జాండర్ ద గ్రేట్. 52 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న రాజ్యం తనకు సరిపోదు అని బాధపడే రాజు ఉన్నాడు అంటే అది అలెగ్జాండర్ ద గ్రేట్. 356 BC ఏన్షియంట్ గ్రీక్లో జన్మించాడు అలెగ్జాండర్. తన తండ్రి ఫిలిప్ II మరణం తర్వాత ఏన్షియంట్ గ్రీక్ కింగ్డమ్ ఆఫ్ మెసిడోన్కి రాజు అయ్యాడు. అప్పుడు తన వయసు 20 సంవత్సరాలు. తను రాజుగా ఉన్న సమయమంతా ప్రపంచాన్ని జయించడం తప్ప ఇంకా ఏమీ పట్టించుకోలేదు. ఓటమి భయం లేని తన సైన్యంతో ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యాన్ని గెలుచుకుంటూ 10 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అన్ని సంవత్సరాల యుద్ధం తర్వాత రాజ్యాలు సంపద గెలుచుకున్నాం కదా, తిరిగి వెళ్ళిపోయి ఆ సంపాదన అనుభవిద్దామని తన మనుషులు చెప్పిన అలెగ్జాండర్ మాత్రం తనకు సంపద మీద, రాజ్యాధికారం మీద ఎటువంటి మోజు లేదు అని, తన లక్ష్యం ఒక్కటే ప్రపంచాన్ని జయించడం అని అన్నాడంట. ఓటమి ఎరుగని అలెగ్జాండర్కి మొదటి దెబ్బ భారతదేశంలో తగిలింది. పొరూస్ అనే భారతదేశ రాజుతో జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ చాలా మంది సైనికులను కోల్పోవటమే కాదు, తను కూడా బాగా గాయపడ్డాడు. తన గుర్రం కూడా చనిపోయింది. చాలామంది సైన్యం చనిపోయారు, మిగిలిన సైన్యం అలసిపోయారు. ఇక తిరిగి వెళ్దామని ఎంత చెప్పినా వినలేదు అలెగ్జాండర్. ఆ రోజు రాత్రే తీవ్ర అస్వస్థకు గురయ్యాడు అలెగ్జాండర్. అప్పుడు తన ఆర్మీ జనరల్స్, మీ మరణాంతరం మీ సామ్రాజ్యం ఎవరికి దక్కుతుంది అని అడగగా దానికి అలెగ్జాండర్ టు ద స్ట్రాంగెస్ట్ అని బదులు ఇచ్చాడంట. ఆ తర్వాత అలెగ్జాండర్ ప్యారలైజ్ అయ్యి చనిపోయాడు అని తన వైద్యులు చెప్పారు. గ్రీక్ హిస్టోరియన్స్ చెప్పిన దాని ప్రకారం అలెగ్జాండర్ శవం 6 రోజుల వరకు డీకంపోజ్ అవ్వలేదంట. అందుకనే అక్కడ ప్రజలు అలెగ్జాండర్ని దేవుడని అనుకున్నారు. కానీ నిజం ఏమిటంటే మోడర్న్ సైన్స్ చెప్పిన దాని ప్రకారం ఒక రకమైన న్యూరలాజికల్ డిసార్డర్ వల్ల తను చాలా రోజులు కోమాలో ఉండి ఆ తర్వాత చనిపోయాడు అంటున్నారు. ఇక అలెగ్జాండర్ చనిపోయినప్పటి నుంచి ఆ రాజ్యం కోసం దాదాపు 50 ఏళ్ళు తమలో తమే కొట్టుకున్నారు ఆ జనరల్స్. అప్పటి నుండే మెసిడోనియన్ ఎంపైర్ ముక్కలైపోయింది. జంగిస్ ఖాన్. అలెగ్జాండర్ పాలించిన రాజ్యానికి 2 రాజ్యం జయించాడు జంగిస్ ఖాన్. క్రుసేడర్స్ ఫేమస్ అయిన మిడీవల్ ఎరా మధ్యయుగంలో బీస్ట్ ఆఫ్ ద ఈస్ట్గా పేరు పొందాడు జంగిస్ ఖాన్. ప్రపంచం మొత్తం తన అండర్లోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు జంగిస్ ఖాన్. తను అలెగ్జాండర్ లాగా ఒక దేవుణ్ణి అని ఎప్పుడూ అనుకోలేదు. తను ఒక టైరెంట్ అనే ఎప్పుడూ నమ్మేవాడు. జంగిస్ ఖాన్ మాటల ప్రకారం తన శత్రువులను తరిమి కొట్టడం, వారి రాజ్యాలను, నగరాలను తగ్గించటం, వారు ప్రేమించే మనుషులను తమ ముందే కన్నీళ్లు పెట్టించడం గొప్ప ఆనందంగా భావించేవాడు. జంగిస్ ఖాన్ మరణం గురించి చాలా రకాల వార్తలున్నాయి. రషీద్ ఉల్ దిన్ రాసిన దాని ప్రకారం బుబోనిక్ ప్లేగ్ వచ్చి చనిపోయాడని, మార్కోపోలో అనే ఇటాలియన్ ట్రావెలర్ రాసిన దాని ప్రకారం తన వెన్నులో బాణం దిగి ఆ దెబ్బల వల్ల కొన్ని రోజుల తర్వాత చనిపోయాడని తన ప్రచురణలో రాశాడు. మరొక రిపోర్ట్లో తన దగ్గర బందీగా ఉన్న వెస్ట్రన్ షియా ఎంపైర్ ప్రిన్సెస్ పొడిచి చంపేసిందని ఉంది. మిగిలిన కాంకరర్స్ లాగా జంగిస్ ఖాన్ ఎలా చనిపోయాడు అని నిజం ఎక్కడా రాయలేదు. ఇది ఎప్పటికీ ఒక సీక్రెట్గానే ఉంటుంది. చనిపోయే ముందు ఖాన్ తన కుటుంబ సభ్యులతో తన మరణ వార్త ఎవరికీ చెప్పొద్దని అన్నాడంట. ఎందుకంటే ఆ సమయంలోనే వెస్ట్రన్ షియా ఎంపైర్కి మంగోలియన్స్ మధ్య యుద్ధం జరుగుతూ ఉండటం, ఆ రాజ్యం ఎలాగైనా గెలవాలి అనే తన 20 సంవత్సరాల కోరిక తీరటం తన చావు కన్నా ముఖ్యమని అన్నాడంట. తను చనిపోయిన తర్వాత తన శవం కూడా ఎక్కడ పాతిపెట్టారో ఎవరికీ తెలియదు. ఎలా అంటే ఖాన్ శవాన్ని పాతిపెట్టిన వారిని అందరినీ మధ్యదారిలోనే చంపేశారు. నెపోలియన్ బోనపేట్. ద గ్రేటెస్ట్ కాంకరర్ టు లివ్ అని అంటారు నెపోలియన్ని. కత్తులు, బాణాలతో చేసే యుద్ధాల నుండి గన్లు, ఆర్టిలరీలతో యుద్ధం చేసే రోజులవి. నెపోలియన్ ఈ ఆర్ట్ ఆఫ్ వార్లో మేధావి. మొదటగా ఫ్రాన్స్ని కాపాడడానికి రాజు అయ్యాడు. కానీ తన ఆశయాలు అతనిని చాలా దూరం తీసుకువెళ్ళాయి. నెపోలియన్ తనను తాను ఆర్టిస్ట్ ఆఫ్ వార్గా అనుకుంటాడు. నెపోలియన్ తన మాటల్లో ఏమన్నాడంటే, నేను శక్తిని ప్రేమిస్తాను, కానీ దాన్ని ఒక కళాకారుడిగా ఇష్టపడతాను. తన దృష్టిలో యుద్ధభూమి ఒక పెయింటింగ్, తను ఆ పెయింటింగ్ వేసే పెయింటర్. నెపోలియన్కి కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. అంతేకాదు ప్రతి బెటాలియన్, ఆ బెటాలియన్లో ఎంతమంది సైన్యం ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు అనే క్లియర్ మెమరీ కూడా ఉంది. నెపోలియన్ తన సైన్యంతో యూరప్లోని చాలా భాగం, మెడిటరేనియన్ రీజియన్ గెలుచుకున్నాడు. చివరికి 1815 బ్యాటిల్ ఆఫ్ వాటర్లూలో ఓటమి ఎదురైంది నెపోలియన్కి.
ఆ యుద్ధంలో బ్రిటిష్ ఫోర్సెస్ తనను బంధించారు. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఇన్ని యుద్ధాలు చేసిన నెపోలియన్ని బ్రిటిష్ వాళ్ళు మరణశిక్ష వేయలేదు. ఎందుకంటే ఇన్ని యుద్ధాలు చేసిన వాడు ఒక యుద్ధవీరుడిగా చావకూడదు అని నెపోలియన్ని తనతో ఉన్న కొంతమంది అనుచరుల్ని ఒక పాడుబడిన బంగ్లాలో చనిపోయే వరకు ఉండాల్సిందిగా హౌస్ అరెస్ట్ చేశారు. తన శేష జీవితాన్ని ఆ బంగ్లాలోనే గడిపాడు. తను బ్రతుకున్నంత కాలం ఆ బంగ్లాలో రాజ్యాలను పాలిస్తున్న రాజులానే బ్రతకాలి అని అనుకున్నాడు. చివరికి ఒంటరితనం తనని బాధించి మే 5వ తారీఖు 1821న చనిపోయాడు. చనిపోయే ముందు తన చివరి మాటలు ఫ్రాన్స్ ద ఆర్మీ, హెడ్ ఆఫ్ ద ఆర్మీ, జోసెఫిన్ అనే ఆవిడ నెపోలియన్ భార్య పేరు. తనకి ఇష్టమైన ఈ 4 పదాలను అని చనిపోయాడట. ప్రపంచాన్ని పాలించిన ఈ ముగ్గురు అలా మరణించారు. ఒకరు జబ్బున పడి, మరొకరు బాణం తగిలి, మరొకరు బెంగతో చనిపోయినప్పటికీ ఈ ముగ్గురిని కలిపే ఒకే విషయం ఉంది. అది ఏంటంటే కోరిక, ఇంకా కావాలి అనే కోరిక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.